ఈ వీడియోలో మీకు 3 విషయాలు చూపించబోతున్నాను. 2 విషయాలు మీకు కొత్తగా అయి ఉండొచ్చు, కానీ 3వ విషయం ఆల్రెడీ మీరు thumbnail లో చూసి. అదే గాయస్, నా బెస్ట్ ఫ్రెండ్ ఎంగేజ్మెంట్. తన ఎంగేజ్మెంట్ కోసం నేను వాళ్ళ ఊరు వచ్చాను. ఊరు వచ్చేంత వరకు బాగానే ఉంది, కానీ వచ్చాకే నాకు ఒక విషయం తెలిసింది. ఈ ఎంగేజ్మెంట్ జరగాలంటే ఒక పెద్ద ఆచారమే చేయాల్సి ఉంటుందని. అదేంటో చూపిస్తాను, వీడియో ఎండ్ వరకు చూడండి. అన్నట్టు మీకు తెలియని 2 విషయాలలో ఇదొక విషయం. వీడియో ఎండ్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. దాంట్లో ఇంకో విషయం ఏంటంటే, నేను నా చెల్లి అలా పొలాల మధ్యలో తిరుగుతున్నప్పుడు ఒక అద్భుతమైన విషయం కనిపించింది. అదేంటంటే డ్రోన్ టెక్నాలజీ. చాలా మందికి తెలియకపోవచ్చు, డ్రోన్స్ జనరల్గా ఈ మధ్య ఫోటోలు వీడియోలు తీయడానికి యూజ్ చేస్తున్నారు. కానీ ఇక్కడ డ్రోన్తో మందు చూపిస్తున్నట్టు ఫస్ట్ మందునంతా ఇట్లా డబ్బాలలో మిక్స్ చేసి తీసుకెళ్లి డ్రోన్ దగ్గరున్న పంప్స్లో పెడుతున్నారు, అంటే పోస్తున్నారు. ఒక్క ఎకరానికి కొట్టడానికి ఒక్కసారి పంపులన్నీ ఫిల్ చేస్తున్నారు. అక్కడ డ్రోన్ ఆపరేటర్ అంతా ఆపరేట్ చేసుకుంటూ పొలం అంతటికి కొడుతున్నాడు. అసలు నాకు ఎంత మంచిగా అనిపించింది అంటే, ఎందుకంటే రైతు ఎంత కష్టపడి ఆ మందు మూటని వెనకాల ఈపు పైన వేసుకొని రోజంతా కష్టపడి కొట్టే ఆ పని డ్రోన్ 1 గంటలో చేసేస్తుంది. ఈ టెక్నాలజీ అన్ని ఊర్లలో వస్తే చాలా అంటే చాలా బాగుంటుందని నేను అనుకున్నాను. ఈ టెక్నాలజీ రైతు పడే శ్రమనంతా తగ్గిస్తుందని నా ఒపీనియన్. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మా తాతయ్య మా మామయ్య వాళ్ళు వ్యవసాయమే చేస్తున్నారు, వాళ్ళు పడిన కష్టాన్ని నేను చూశాను. కాబట్టి ఇది అన్ని ఊర్లలో వస్తే ఇంకా చాలా బాగుంటుందని అనుకుంటున్నాను. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా, ఆయనే డ్రోన్ ఆపరేటర్. దూరంగా ఉండి డ్రోన్ని కంట్రోల్ చేస్తున్నాడు. మనమైతే చుట్టుపక్కల ఉండకూడదు, ఎందుకంటే డ్రోన్ స్ప్రే చేస్తుంది కాబట్టి మన పైన మన కళ్ళ పైన పడుతుంది. ఇంకా డ్రోన్ ఆపరేటర్ కూడా అంతా మొత్తం కవర్ చేసుకునే ఉన్నాడు. కొంచెం జాగ్రత్తగా ఉండి కేర్ తీసుకొని ఈ టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేయాలని నేను అనుకుంటున్నాను. గోయింగ్ గైస్, ఇది డ్రోన్. ల్యాండింగ్ భలే ఉంది. టెక్నాలజీని చూసాం గైస్, అన్ని ఊళ్ళల్లో ఉంటే చాలా బాగుంటుంది. మనం ఇంటికి వెళ్ళే దారి ఎలా కనుక్కుందామని అడుగు. మనం ఇంటికి వెళ్ళే దారి ఎలా కనుక్కుందామని అడుగు. సరే అయితే మరి మనం ఇంటికి వెళ్ళే దారిని ఎలా కనుక్కుందాం చెప్పు. నేను చెప్తాను. చెప్పు. దొడ్డింది. ఇంకొక రోడ్డు, ఇల్లు. మరి దేని చూసి వెళ్ళాలి? మ్యాప్ ఎక్కడుంది? ఇంట్లో మర్చిపోయా. ఏమిటండి మీరు మాట్లాడేది? ఇంట్లో మర్చిపోయా. వాకింగ్ కంప్లీట్ చేసి వెళ్ళిపోతున్నాం. మా చెల్లి అంతే గైస్, అట్లా చేస్తూ ఉంటుంది. మా చెల్లితో ఎంతసేపు అయినా మీరు కబుర్లు పెట్టవచ్చు, ఎందుకంటే బోర్ కొట్టదు. మా చెల్లి పెడతానే ఉంటాను నేను ముచ్చట. డు యు లైక్ టు టాక్ టు మీ? మ్యాప్ బయటికి రా. నేను మ్యాప్. ఇంటికి ఎలా వెళ్ళాలో డోరాకి నేను చెప్తాను. చెప్పు ప్లీజ్. రోడ్డు, చెరువు, ఇల్లు. థ్యాంక్ యూ మ్యాప్. లోపలికి వెళ్ళిపో. సిరిమల్లె చెట్టేమో విరగబూసింది. కొమ్మ కదలకుండ కొయ్యండి పూలు, కోసినవన్నీ సీత కొమ్ము చుట్టండి. కొప్పున పూలు గుప్పే తంతెందుకండి, కోదండ రామయ్య వస్తున్నాడండి. మేఘాల్లో సన్నాయి రాగం మోగింది, మేళాలు తాళాలు వినరండి. సిరికి శ్రీహరికి కళ్యాణం.
వర్తి దీవెన ఆడిపెట్టి దీవెన కాడి బావు దీవెన కనత దీవెన కొడుకులు కోడలు ముట్టి ముత్యం పట్టిది బంగారం పగబడి చుట్టారు ఎడివిని ఎన్ని కలిగి కుట్టిన బంగారు కానీ కాడి బావు దేని కానీ కనత దీవెన కానీ మన ఇల్లు మన జాగా మన తోటి దూరం సల్లంగా ముట్టది రేసవల బలగవు సల్లంగా ఉండి వాళ్ళు అల్లుళ్ళు వాడిబిడ్డలు అడగ సంపత్తి కలిగి ముట్టిన ముత్యం పట్టిది బంగారం పగబడి చుట్టం నేతివాడు చుట్టమై మా రేసవల్ల బలగవు శ్రీరస్తు శుభమస్తు అనరండి అచ్చు తెలుగింట్లో పెళ్ళికి అర్థం చెప్పారంటూ మెచ్చదగు ముచ్చట ఇది అని సాక్ష్యం చెబుతామంటూ చెరులంతా చేకుట్టేలా జరిపిస్తామంటూ నీ ఆవిడే బ్లౌజ్ గైస్ ఆమె కుట్టుకుంటుంది పాపం ఇది చూడు ఒకసారి నవ్వురా అభినయ్ చిట్టుకుండా మా కోసం అయితే అంకుల్ చికెన్ తీసుకొచ్చారు అండ్ 2 లెగ్ పీసులు కూడా తీసుకొచ్చారు కానీ అభినయ్కి అయితే లెగ్ పీస్ కూడా లేదు గైస్ ఇంతవరకెన్నో చూసామనుకుంటే సరిపోదుగా ఎంత బరువంటే మోసేదాకా తెలియదుగా ఎంతమంది ఉన్నామే మా ఇంట్లోని ఫంక్షన్ జరుగుతుందంటే మా ఇంటి పక్కన వాళ్ళ ఇంట్లో కూడా ఫంక్షనే గైస్ ఇస్తున్నారు కదా 21st ఫంక్షన్ జరుగుతుంది వీళ్ళ చెల్లిదే గైస్ మనతో ఉంటుంది గైస్ తర్వాత ఎక్కడ ఉంటుంది ఏడువిగా కూర్చొని ఇదే అభి వాళ్ళ పెద్దమ్మోళ్ళు ఇల్లు గైస్ కొత్తగా కడుతున్నారంటే చూడడానికి పోయినాం చూడండి లోపల మన దేవుడే ఉంటాడు చూడండి దేవుడి గదిలో మల్లన్న దేవుడిది పెద్ద పెట్టిరు నాకైతే మస్తు నచ్చింది గైస్ ఫ్యూచర్లో మల్లన్న దేవుడి దయ వల్ల మేము కూడా ఇల్లు కట్టుకుంటే అట్లనే పెట్టుకుంటాం గైస్ ఇంకా థమ్స్అప్ దాకా చాలాసేపు అయింది షాప్కి పోతున్నాం థమ్స్అప్ దానికి ఎస్ ఈయనే గైస్ పప్పి ద ఫోటోగ్రాఫర్ అభి వాళ్ళ పెళ్ళి మొత్తం కవరేజ్ చేసేది పప్పియే గైస్ ఆ బిగ్ ఫోటోగ్రాఫర్ ఈరోజు వాళ్ళ ఇంట్లో ఏదో ఫంక్షన్ ఉంది సో హడావిడిగా ఉన్నాడు లెట్స్ గో టు షాప్ ఊరు తిరగడానికి పోతున్నాం గైస్ థమ్స్అప్ తెచ్చుకుంటా అని చెప్పి చూడండి గైస్ ఎట్లా ఎత్తుందో ఊరంతా పోతుంది ఇప్పుడు అంటూ ఫేషియల్ అంతా పోతుందంటే సన్ ట్యాన్ పడుతుందని చూడండి పంపిస్తారు కావచ్చు మళ్ళీ ఎట్లా వండుకున్నాయి చూడండి మంచిగా చల్లగా ఉన్నట్లు వండుకున్నాయి రేపు ఎంగేజ్మెంట్ చేసుకోబోతున్నా నీ ఇన్నర్ ఫీలింగ్ ఏంటో చెప్పు జనాలకి ఎక్స్ప్రెస్ చేయండి ఎంగేజ్మెంట్ అనిపిస్తుంది ఇంతే గైస్ పెళ్ళి అంటే పెళ్ళి కాదంటది ఎంగేజ్మెంట్ అంటే ఎంగేజ్మెంట్ కాదంటది మేము వచ్చి ఇంకా వాళ్ళు ఇంట్లో ఉన్నాం రేపు అంతా రెడీ అవుతుంది ఇంకా కూడా నమ్ముతలేదు ఎవరి పెళ్ళి అంటే వాళ్ళకి అట్లనే ఉంటుంది రండి గైస్ నా మొహంలో గ్లో వచ్చిందా గ్లోయింగ్ ఉంది ఫేస్ అనిపించే బింకం చాటుగా నీకైతే సహజం తీయని బరువై సంచే బిడియం పనులెన్నో పెట్టి మాటలలో వచ్చింది ఈ సమయం మనాళ్ళమైనా ఏం చేస్తాం సంతోషంగా మోస్తాం ఘన విజయం కొందాకే తీరిగ్గా కనిపిస్తాం సడన్గా ఉంటే ట్యాన్ పడుతుందని పెళ్లి కూతురు కాబోతున్నాము నే తల కింద పెట్టుకుని నడుస్తుంది కింద పనులు అంటే నాకు ఫుల్ ఇష్టం వేస్తా అది లవ్ దెమ్ ఇక్కడ అన్ని చింతపండ్లు చెట్లే ఉన్నాయి అడుగున్నా పెళ్లి కూతురు కొనేసుకోలే కానీ నేను వేసుకున్నా పెట్టుకుంది సీతమ్మ సీతమ్మ కంటి నిండా ఆశలతో మా సీతమ్మ
వెంటబట్టి రామయ్య రామయ్య సీత చెయ్యి పట్టవచ్చే మా రామయ్య. ఈ వీడియోలో మీకు చెప్తా అన్న రెండో విషయం ఇదే. అదేంటో అభియ చెప్పింది వినండి. అవును, లేకనే అన్నయ్య వాళ్ళ ఇంటికి ఎందుకు పంపిస్తున్నారు? మాది 3వ మేనరికం అంట. అంటే మా తాత వాళ్ళ అక్కని వాళ్ళ ఇంటికి ఇచ్చారు, మా డాడీ వాళ్ళ అక్కని వాళ్ళ ఇంటికి ఇచ్చారు. ఇప్పుడు నన్ను కూడా ఇస్తున్నారుగా, అందుకని ఆవు లాగాని పంపించాలంట 3వ మేనరికం లాగా. అప్పుడు మాది 4th అవుతుంది కదా. ఓకే, అట్లా పంపిస్తే ఏమవుతుంది? ఓకే, 3వ మేనరికం పంపించద్దంట, 3వ మేనరికం చేసుకోవద్దంట, 3 తంతే అంటారు. బాగుంది నీ కోన్ అయితే. థ్యాంక్ యూ. చాలా కష్టపడుతుంది. వెనకాల ఉంది నేనే గైస్. నందుగా ఇలా వెరీ గుడ్ ఉన్నాడు, ఇక పోతున్నాడు కావచ్చాడు సరే నందు కదా. నందుగాడికి అక్కి చాలా క్లోజ్ కాబట్టి అక్కి పాపం చాలా బాధపడుతుంది నందు వెళ్ళిపోతున్నాడు. ఇంకా చూడండి అసలు యానిమల్స్కి కూడా ఎట్లా తెలిసిద్దో అక్కి ఏడుస్తుందని నందు అక్కి చుట్టూ తిరుగుతుంది. అసలు ఎంత ప్యూర్ అనిపించిందో నాకైతే. ఆటలు పాటలు వేడుకలు మాటకు మాటలు అల్లరులు తీయని గుట్టుల కానుకలు వెన్నంటి ఉంటాయి వెయ్యేళ్ళకి. రారండో వేడుక చూద్దాం, ఈ సీతమ్మని రామయ్యని ఒకటిగా చేసేద్దాం. ఆడేద్దాం పాడేద్దాం నవ్వేద్దాం నవ్వేద్దాం. చక్కగా స్నానం చేశాను గైస్, వీళ్ళైతే స్నానం కూడా చేయలేదు. వెరీ చూడు, ఇంకా క్లిప్ చూడు, క్లచ్ చూడు, మ్యాచింగ్. పేరు పేరునా పిలిచే వరసలై ఎదిగే ప్రేమలే గుణకారం. ఇద్దరి కోడిక కాదు ఇది, వందల మనసుల కలయికిది. ఈ సుముహూర్తమే వారధిగా భూగోళమే చిన్నదవుతున్నది. రారండో వేడుక చూద్దాం, వేద మంత్రాలతో ఈ జంటని ఆలు మగలందా. ఆడేద్దాం ఆడేద్దాం నవ్వేద్దాం నవ్వేద్దాం. హాయ్ గాయ్స్, నేను మీ ఉప్పల్ పాల్. అబ్బాయికి సిగ్గులేదు గాయస్, మాది ఎంగేజ్మెంటే కాదు అసలు. అండ్ వీళ్ళు ఇప్పుడే లేచారు గైస్. లక్కీ ఇట్లా నీ ఫేస్ అట్లా అనిపించింది. లక్కీ అండ్ సౌ మేఘాల్లో సన్నాయి రాగం మోగింది, మేళాలు తాళాలు వినరండి. సిరికి శ్రీహరికి కళ్యాణం కానుంది, శ్రీరస్తు శుభమస్తు అనరండి. అచ్చు తెలుగింట్లో పెళ్లికి అర్థం చెప్పారంటూ, మెచ్చదగు ముచ్చట ఇది అని సాక్ష్యం చెబుతామంటూ, జనులంతా చేకొట్టేలా జరిపిస్తామండి. అందాల కుందనపు బొమ్మవని జత చేరుతున్న ఆ చంద్రుని, వందేల బంధమై అల్లుకుని చెయ్యందుకోవటే
నువ్వు కూడా వెళ్ళు తీస్తా కావాలంటే. ఎవరికెన్నో చూసాం సరిపోతుంది వారు వీరనే తేడా లేదులే ఇకపై ఒక్కటే పరివారం పేరు పేరునా పిలిచే వరసలై ఎదిగే ప్రేమలే గుణకారం ఇద్దరి కోడిక కాదు ఇది వందల మనసుల కలయికిది ఈ సుముహూర్తమే వారధిగా భూగోళమే చిన్నదవుతున్నది రారండో వేడుక చూద్దాం వేద మంత్రాలతో ఈ జంటని ఆలు మగలందా ఆడేద్దాం ఆడేద్దాం నవ్వేద్దాం నవ్వేద్దాం కాలం కొమ్మపై మెరిసే నవ్వులై కలిసే గువ్వలే బంధువులు కదిలే దారిలో మెదిలే గురుతులై నడిపే దిబ్బెలే వేడుకలు ఎప్పుడో తెలిసిన చుట్టాలు ఇప్పుడే కలిసిన స్నేహితులు మనసుని తడిమిన సంగతులు కనువిందుగా ఉంది ఈ పందిరి రారండో వేడుక చూద్దాం అయిన వాళ్ళందరం ఈ వేళ ఒక్కటిగా చేరాం ఆడేద్దాం బాయ్ గైస్, మళ్ళీ పెళ్ళికి కలుస్తాం. చీ